10వ తరగతి విద్యార్థుల కోసం 2D 3D యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ను గత సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లల కోసం, అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే పిల్లల కోసం, అందరి కోసం కూడా తయారు చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల వాళ్ళ అర్థం చేసుకునే పరిధి పెరుగుద్ది. సైన్స్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, బయాలజికల్ సైన్సెస్ కావచ్చు, అర్థం కాని విషయాలు కూడా వాళ్ళకు సులువుగా అర్థమవుతాయి. గతంలో బైజూస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే పిల్లలకి మెటీరియల్ ఇచ్చేవాళ్ళో 3D యానిమేషన్స్తో, అటువంటిదే మనం మన పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నామంటే వాళ్ళు అర్థం చేసుకొని రేపు పరీక్షలలో దాన్ని రిప్రొడ్యూస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో రేపు ఇంటర్ కానీ డిగ్రీ కానీ వారు చేస్తున్నప్పుడు ఈ బేసిక్ ఫౌండేషన్స్ వాళ్ళకు గట్టిగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్నైనా క్రాక్ చేయగలుగుతారు. వాళ్ళకు కాంప్లెక్స్ టాపిక్స్ కూడా వాళ్ళకు సులువుగా అర్థమైతే రేపు రాబోయే రోజుల్లో అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రేపు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి స్కూల్కు తిరిగి ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల కళాశాల స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి అధునాతనమైన ప్రక్రియ వాళ్ళకు అందుబాటులోకి మనం తీసుకొస్తున్నందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కూడా స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పిల్లలతోటి ఈ కంటెంట్ను చదివిపియండి, వాళ్ళకు మానిటర్ చేయండి, రివిజన్కు బాగా ఉపయోగపడుతుంది. రేపు ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. పోయిన సంవత్సరం ఈ పుస్తకాలు ఇవ్వడంతో మన మహబూబ్ నగర్లో పాస్ పర్సెంటేజ్ మన నియోజకవర్గంలో 23% పెరిగింది. అలాగే అది చదివిన పిల్లలు ఇంటర్మీడియట్లో చాలా కాన్ఫిడెంట్గా రేపు పరీక్షలు రాయబోతూ ఉన్నారు. వాళ్ళకి సైన్స్లోని సబ్జెక్ట్స్ అన్ని సులువుగా అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలు కూడా ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇది ప్రతి స్కూల్కు వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది.